ఈరోజు ఇక్కడుండే శ్రీనివాస్ ఉన్నాడు, మంత్రి. వాళ్ళ తాత ఒకప్పుడు ఎంపీ. ఆయన కూడా బాగా చదువుకున్నాడు, ఇంకా కష్టపడాలి. అయితే ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయనకు కూడా జాక్పాట్ మంత్రి. అయితే మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యాడు. ఆయన శక్తి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఇక్కడే కరుణ గారు ఉన్నారు, సెర్ఫ్ CEO. ఆవిడైతే చాలా గట్టిగా పనిచేస్తూ ఉంది. ఆ ముగ్గురిని ఒకటే కోరుతున్నా, నేను ఒక టార్గెట్ ఇస్తున్నా, నెల నెలా మానిటర్ చేస్తాను. చంద్రశేఖర్ గారు ఆయన చిట్కా మీకు కూడా చెప్పాలి. డబ్బులు సంపాదించే మార్గం, సక్సెస్ బిజినెస్ ప్రిన్సిపల్స్ ఆయన చెప్పాలి. దేశంలో ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి దేశంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ ఇక్కడ తీసుకురావాలి. నెట్వర్కింగ్ అంతా ఇక్కడ తీసుకురావాలి. నేను ఒక్కొక్కసారి గట్టిగా పట్టుబడితే నేను అంత ఈజీగా వదిలిపెట్టను. నేను ఒకటే మీకు చెప్తున్నాను, 1,13,00,000 మంది సైన్యం ఉండే ఏకైక వ్యవస్థ, 26,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉండే ఏకైక వ్యవస్థ, అవసరమైతే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు కావాలంటే క్యూ గట్టి మనకిచ్చే ఏకైక వ్యవస్థ ఈ డాక్రా మెప్మా సంఘాలు. డబ్బులు వస్తుంది కానీ ఆ డబ్బులు ఇంట్లో కూర్చొని గమ్మనుంటే ఆ డబ్బులే మనల్ని మింగేస్తుంది. అక్కడి నుంచి అప్పుల పాలైపోతాం. అయితే మనం చేయాల్సింది 1,13,00,000 కుటుంబాలంటే కుటుంబానికి ముగ్గురు వేసుకుంటే దగ్గర దగ్గర 3,40,00,000 మంది మార్కెట్ ఉన్నారు. మీరు తయారు చేసిన వస్తువులు మీరు తిన్నా, మీరు వాడిన 3,40,00,000 మార్కెట్. మనం బాగా చేయగలిగితే, క్వాలిటీ చేయగలిగితే, అది అమ్మగలిగితే ఒకసారి ఊహించుకోండి, అక్కడి నుంచి షాపింగ్ మాల్స్లో పెట్టగలిగితే, ఆన్లైన్లో పెట్టగలిగితే ఎంత మార్కెట్ క్రియేట్ చేయగలుగుతా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ శక్తి మీకు తెలియదు కానీ మీ శక్తి నాకు తెలుసు. నా ఆడబిడ్డల శక్తి నాకు తెలుసు. ఒకప్పుడు ఏమీ చదువుకోని వాళ్ళు నార్త్ ఇండియాకు పోయి నార్త్ ఇండియాలో ఉండే మహిళల్ని ట్రైనింగ్ ఇచ్చారు. మీరు మలేషియాకి వెళ్ళారు, విదేశాలకు వెళ్ళారు, అక్కడ కూడా మీ ప్రతిభ చూపించారు. అలాంటి పట్టుదలుండే మహిళలు మీరు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు 93,000 మంది ఎవరైతే ఇటీవల ఒక సంవత్సరంలో మైక్రో MSME ఆంటర్ప్రెన్యూర్స్ అయ్యారు. ఇప్పుడు ఆవరేజ్ అడిగాను, లెక్కలు ఇంకా పూర్తిగా తయారు చేయలేదు కానీ నెలకు 13,000 15,000 వస్తుందని ఇప్పుడే చెప్పారు. నాకు కావాల్సిన నిర్దిష్టమైన లెక్కలు కావాలి. ఒక కంపెనీ పెడితే తూతుగా సుమారుగా మాట్లాడితే లాభం లేదు. మిమ్మల్ని అందరూ ఆన్లైన్లో పెట్టగలుగుతారు, మిమ్మల్ని సూపర్వైజ్ చేసే స్టాఫ్ కూడా ఉన్నారు. ఇవన్నీ ఉపయోగించుకుందాం. మార్చిలో మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ